హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. యాక్చువల్లీ నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. అంటే ఏ విషయంలో అండి అనేసి అడగచ్చు. బట్ ఏ విషయంలోనో అది మెల్లిగా చెప్తాను. మళ్ళీ మీకు మెల్లిగా చెప్తాను. ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేటివే, ప్రాబ్లమ్స్ వచ్చేటివి, బాధలు వచ్చేటివి. సో నాకు ఎలా అంటే, నాకు అంటూ ఎవరు లేరు అని నేను అనను. ఉంటారు, కానీ మన పర్సనల్ అనేది మనం బయటికి ఎవరితో చెప్పుకోలేం. అలా అని పర్సనల్ ఏం కాదు, బట్ అందరు ఆడవాళ్ళ విషయాలు జరిగేటివే. సో నేనేమంటా అంటే, మన ఇంట్లో ఆడవాళ్ళు మనతో గొడవ పడుతున్నారు, కోపడుతున్నారు అంటే దాంట్లో కూడా ఏదో రీజన్ లేక అని కాదు. అట్లా అని చెప్పి గొడవ పడాలని ఎవరు పడరు. కానీ కొంచెం టైం ఇచ్చి ఒక ఫ్రెండ్ లాగా ఉండండి. భార్య అని చూడకండి, ఒక ఫ్రెండ్ అనుకొని చూడండి. అప్పుడు ప్రతి ఆడవాళ్ళు వాళ్ళ మనసులో బాధలన్నీ మీతో చెప్పుకోగలరు, మీతో షేర్ చేయగలరు. ఇప్పుడు కూడా నేను మగోడిని కదా, నేను మగాడిని, నేను ఏమైనా చేయగలను, నేను నా ఇష్టం అన్నట్టుగా ఎప్పుడు కానీ భార్యతో అలా మాట్లాడకండి. భార్య అని కాదు, తను మీ ఫ్రెండ్ అంటే మనం ప్రతిదీ షేర్ చేసుకునే వాళ్ళనే మనం ఫ్రెండ్స్ అంటాం. సో ఇంట్లో ఆడవాళ్ళని కూడా మీరు టైం ఇవ్వండి. టైం ఇచ్చి ఈరోజంతా ఏం చేసావు, ఎలా ఉన్నావు, ఈరోజంతా ఎలా గడిచింది అని కొంచెం మీకు ఓపిక ఉన్నప్పుడు టైం ఇవ్వండి. అయ్యండి మరి ఇంట్లో ఇలా ఉందా అలా ఉందా అని చెప్పుకుంటారు. ఒక గొడవ వచ్చిందంటే కూర్చొని డిస్కస్ చేయండి ఎందుకు అన్నట్టు. ఇద్దరిలో ఎవరికో ఒకరికి పేషెన్స్ అనేది ఉంటుంది. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో గొడవలు వస్తున్నాయి అంటే ఒకరి పేషెన్స్ని మనం టెస్ట్ చేస్తున్నట్టు. అసలు నిజంగా చెప్తున్నాను, ఈవెన్ మగవాడైనా సరే ఆడవాళ్ళైనా సరే పేషెన్స్ని టెస్ట్ చేయకండి. ఎప్పుడైతే మనం పేషెన్స్ని టెస్ట్ చేస్తామో బంధాలు అనేది విడిపోతాయి. సో ఇలాంటివే చాలా ఓపికగా ఆడవాళ్ళే అన్నీ భరిస్తున్నారని నేను అనను. మగవాళ్ళు కూడా భరించుతున్నారేమో. కానీ దయచేసి నేను ప్రతి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఈ మాట సూట్ అవుతుందండి. సో ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళతో ఒక ఫ్రెండ్గా ఉండండి. తను మీతో కోపడుతుందంటే ఆ కోపానికి రీజన్ తెలుసుకోండి. అప్పుడు ఇంట్లో ఎలాంటి గొడవలు రావండి. ఏ ఆడదైనా కూడా తన సంసారం పాడు చేసుకోవాలని అనుకోదు. సంసారం అన్న తర్వాత ప్రతిదీ ఆలోచిస్తుంది ఆడది. పిల్లలు, ఇంట్లో అత్త మామ